ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఓ పక్కన పెద్ద అయోమయం ఉంది. మళ్ళీ కమలా హ్యారిస్ గెలిస్తే అంటే బైడెన్ పార్టీగా గెలిస్తే కమలా హ్యారిస్ అధ్యక్షురాలైతే ఆయనకు ప్రాబ్లం లేదు. ఇంకొక 4 ఏళ్ల పాటు యుద్ధం నడుస్తుంది. రష్యా మీద యుద్ధం చేస్తూనే ఉంటారు. ఇలా ఆయుధాలు ఇస్తూనే ఉంటారు, డబ్బులు ఇస్తూనే ఉంటారు. అవన్నీ ఆయన ఖర్చు పెట్టుకుంటూ ఉంటాడు. ఆయన అధ్యక్షుడు కొనసాగుతూ ఉంటాడు. ఎన్నికలేం లేకుండా సాగిపోతూనే ఉంటుంది. అదే గనక ట్రంప్ గెలిచాడా సీన్ మారిపోతుంది. యుద్ధం ఆగిపోవాల్సి వస్తుంది. ఇప్పటికే కోల్పోయిన భూభాగాలను వదిలేసుకుని మిగిలిన దేశానికి అధ్యక్షుడిగా మిగలాల్సి వస్తుంది. అదే జరిగితే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ అతని మీదన తిరుగుబాటు చేసి చంపేసిన ఆశ్చర్యపోనక్కలేదు. రష్యా వాళ్ళే తీసుకెళ్ళి అరెస్ట్ చేసిన ఆశ్చర్యపోనక్కలేదు. కాబట్టి భయపడుతున్నాడు. అందుకోసం ఒకవేళ ట్రంప్ గెలుస్తాడేమో అన్నటువంటి భయంతో ట్రంప్ని కలిశాడు. అయితే ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఒక షాక్ ఇచ్చాడు. పుతిన్ రష్యా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో తనకి నాకు మంచి సాన్నిహిత్యం ఉంది అని ప్రకటించాడు ఉక్రెయిన్ అధ్యక్షుడి సమక్షంలో. అప్పుడు జెలెన్స్కీ నాకు అమెరికాతో మంచి రిలేషన్స్ ఉన్నాయన్నారు. అయితే ఇది 2 వైపులా పదునున్నటువంటి కత్తి అన్నటువంటి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సి ఉన్నటువంటిది అన్నది ట్రంప్ చెప్పుకొచ్చినటువంటి అంశం.